ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు విజయశాంతి. ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం కూడా రాష్ట్ర పార్టీ పెద్దలకు తెలియకపోవడం షాకింగే. దీంతో ఆమె నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న విషయం మీద దృష్టి పెడితే కొత్త విషయాలు బయటకు వచ్చాయి. డైరెక్ట్గా హైకమాండ్ సపోర్ట్ దొరికిందని విజయశాంతి రాజకీయంగా బలం పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలో రాములమ్మ ప్రస్తావన మళ్ళీ వచ్చింది. ఈ జిల్లాతోనే ఆమెకి రాజకీయ అనుబంధం ఎక్కువ. తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశాక 2009లో ఆ పార్టీ తరఫున మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు విజయశాంతి. తర్వాత కేసీఆర్తో విభేదించి బయటికి రావడం వేరే స్టోరీ. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాషాయ కండువ కప్పుకున్నారు రావులమ్మ. తిరిగి కొన్ని రోజులకే మరోసారి హస్తం గుడికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్కి మద్దతుగా ప్రచారం చేశారు ఆమె. ఆ తర్వాత కూడా కాంగ్రెస్లోనే ఉన్నా అంత యాక్టివ్గా కనిపించలేదు. సీఎం రేవంత్ రెడ్డి తీరు నచ్చకపోవడంతోనే ఆమె సరిగ్గా బయటకు రాలేదు. దీంతో రాజకీయాలకు దూరం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఉన్నట్టుండి ఎవ్వరు ఊహించని విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు విజయశాంతి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఆమెని కలిశారు. ఇదే ఊపులో రాములమ్మకి మంత్రి పదవి వస్తుందని ఆమె వర్గీయులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కేబినెట్ బెర్త్ దక్కినా దక్కకున్నా ఇక నుంచి మెదక్ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్లో చేయాలనుకుంటుంది మాజీ ఎంపీ. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోటోకాల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే రాములమ్మ మెదక్ జిల్లాలోని ప్రోటోకాల్ తీసుకుని స్థానిక నేతలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకు బలమైన కారణం ఉంది. మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ అవమానించడం వల్లే పార్టీ నుంచి బయటికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆ కోపంతోనే 2014లోనే మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మీద పైచేయి సాధించాలని అనుకున్నా అది సాధ్యపడకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విజయశాంతి. ఇక అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వైపు పెద్దగా రాలేదు. పార్టీలు మారిన జిల్లాపై పట్టు మాత్రం సాధించలేకపోయింది రాములమ్మ. అప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్నా 2018-23 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాపై పట్టు సాధించాలనుకుంటుంది. అయితే రాములమ్మ ఎమ్మెల్సీగా ఎక్కడ ప్రోటోకాల్ తీసుకుంటే పార్టీలో గ్రూప్ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే కాంగ్రెస్ అసమ్మతి నాయకులంతా ఆమెని కలిశారు. దీంతో విజయశాంతి నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో విచిత్రంగా కాంగ్రెస్ నేతలేగాక ఇతర పార్టీలోని సన్నిహితులు కూడా మెదక్ మీదే దృష్టి పెట్టామని కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఆమె వర్గీయులు ప్రచారం చేసుకోవడం మొదలైంది. మరి రాములమ్మ తుపాకీ ఎటువైపు ఎక్కుపడుతుందో, సమీకరణాలు ఎలా మారిపోతాయి అనేది చూడాలి.